హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యకరమైన ఒక చపాతీ లేదా రోటీ గురించి తెలుసుకుందాము. చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ చపాతీలు రెగ్యులర్గా చేసే చపాతీ రోటీస్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సేపటి వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ చపాతీలను మనకు నచ్చిన వెజిటబుల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మెయిన్గా బీట్రూట్ వాడానండి. సో కలర్ఫుల్గా ఉండి పిల్లలు పెద్దలు తినడానికి బాగా ఇష్టపడతారు. ఇప్పుడు ఈ హెల్తీ చపాతీ లేదా రోటీను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా అయితే మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోకి 1.5 కప్పు దాకా గోధుమ పిండి వాడుతున్నాను. ఈ గోధుమ పిండిని ముందుగానే జల్లించి పెట్టుకోవాలండి. ఈ గోధుమ పిండిలో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము. ముందుగా అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోండి. వీలైనంత చిన్న ముక్కలుగా యాడ్ చేసుకోండి. మనం రోటీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అవి విడిపోకుండా ఉంటాయన్నమాట. అలాగే ఉడికించిన ఒక బంగాళదుంపను వేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే పచ్చి బీట్రూట్ని ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద బీట్రూట్ని తీసుకున్నానండి, బాగా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇవే కాదండి, మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ క్యాబేజ్, క్యారెట్, అలాగే క్యాప్సికమ్, బీన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, సన్న ముక్కలుగా తరిగి. వీటితో పాటు కారం ఒక 1/2 టీ స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, వేయించిన ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గోధుమ పిండికి పట్టే విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. మెయిన్గా ఇందులో బీట్రూట్ వేసాం కదా, సో చపాతీ పిండి కూడా బీట్రూట్ కలర్లోనే వస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. మనం ఇందులోకి వేసే వెజిటబుల్స్ అన్నిటిని కూడా సన్నగా తరిగి కానీ లేదా కట్ చేసి కానీ యాడ్ చేసుకోవాలి. పెద్ద ముక్కలుగా మాత్రం వేసుకోకండి. మనం చపాతీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అవి ఊడిపోతూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్ చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేయండి. ఈలోపు పిండి అనేది బాగా సాఫ్ట్గా తయారై ఉంటుంది. 10 నిమిషాల తర్వాత మన చేతులకి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈ చపాతీ మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకొని చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే చిన్న చపాతీలు కాకుండా కాస్త పెద్దగా రోటీలా ప్రిపేర్ చేస్తున్నాను. లేదా మీరు చపాతీ పీట మీద చిన్న చపాతీలా ఒత్తుకున్నా సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక తడి క్లాత్ తీసుకున్నానండి. రోటీ ప్రిపేర్ చేసేటప్పుడు కాస్త మందంగానే చేసుకుంటాం కదా, సో ఇక్కడ నేను కాటన్ క్లాత్ని ముందుగానే వాటర్లో ముంచి వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసి ఇలా తడి క్లాత్ మీద చేస్తున్నాను ఈ పిండిని. ఇలా చేయడం వల్ల మన చేతులకి ఏమీ అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. కాస్త మందంగానే చేసుకోవాలండి, దీన్ని ఎక్కువసేపు కాల్చుకోవాలన్నమాట. ఇలా చపాతీని తయారు చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక పెన్నం పెట్టుకొని దానికి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చపాతీ లేదా రోటీని పెనం మీద వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేయాలి. గోధుమ పిండి కదా, ఉడకడానికి కాస్త టైం పడుతుంది. అందులో వేసిన వెజిటబుల్స్ కూడా ఉడకాలి కాబట్టి ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి దీనిని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుందాము. పిండిలో తడి అంతా కూడా ఆరిపోయింది చూడండి. రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని అటువైపు కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇటు పక్కన మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మనం ఈ చపాతీని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా వేగుతాయి. హై ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేయకండి, పైన వేగినట్టు ఉంటుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది. సో లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోండి, చక్కగా వేగుతుంది. 2-3 నిమిషాలు అయిపోయిందండి. 2 వైపులా కూడా ఈ చపాతీ లేదా రోటీ అనేది చక్కగా వేగింది దోరగా. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. మిగతా చపాతీలు లేదా రోటీలను కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. ఈ చపాతీలను పిల్లలకు నచ్చిన టమాటో సాస్తో కానీ కెచప్తో కానీ సర్వ్ చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ చపాతీలను మనం ఎటువంటి కాంబినేషన్ లేకుండా డైరెక్ట్గా తినేసేయచ్చు. లేదా మీకు నచ్చిన గ్రేవీ కర్రీస్తో కానీ చట్నీస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ చపాతీలను మనం ఈవినింగ్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ లేదా లంచ్కి కానీ ఎలాగైనా కూడా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి తక్కువ టైంలో. వీక్లీ వన్స్ అయినా ఇలా హెల్తీగా చపాతీలు లేదా రోటీలు పిల్లలకి తయారు చేసి పెట్టండి, వాళ్ళు హెల్తీగా ఉంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.